సభా సరస్వతికి నమస్సులు. వేదిక అలంకరించిన పెద్దలు పాలకుర్తి రామమూర్తి గారికి, పాలకుర్తికి చాలా దగ్గరలో మా అమ్మ వాళ్ళ ఊరు బొమ్మెర. పాలకుర్తి రామమూర్తి గారి పేరుతో పరిచయం అయిన తర్వాత పలానా వారు అంటే వారి తండ్రి గారిని గురించి మా నాన్నగారు చెప్పారు. అట్లా ఆ తర్వాత సిరికోన, ఆ తర్వాత కొంత సాహిత్య మిత్రుల ద్వారా వారి సాహిత్య విశేషాలని తెలుసుకునే అవకాశం ఏర్పడింది. మహాభారతం గురించి ఆధునిక దృష్టితో మాట్లాడేటటువంటి వారు అదే సందర్భంలో తార్కికంగానూ మాట్లాడతారు. అయితే వారు అనుకున్న తార్కికత ఒక్కొక్కసారి ఎదుటివాడికి బోధపడకపోవటం వల్ల వేరే ఏదో చెప్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. సరే, మిత్రులు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, జొన్నలగడ్డ వెంకటరమణ గారికి, దర్భముళ్ళుకి ఉండే లక్షణం ఏమిటంటే కుశాగ్రత. కాబట్టి చివరి వారి ప్రసంగం పెట్టడంలో కారణం కూడా అదే. చంద్రశేఖర్ గారికి, పెద్దలు ప్రభాకర్ శర్మ గారికి, మిత్రులు శంకర్రావు గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. నా ముఖము, నా వేషము చూసి నేను కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాను అని అనుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లో అలవాటు చేసినటువంటి పూజా పునస్కారాల వల్ల అలాంటి అభిప్రాయం ఏర్పడుతుంటుంది. అది కాయికం నుంచి వాచికం దాకా వెళ్ళింది. అక్కడి నుంచి పైదాకా వెళ్ళడానికి ఎంత సాధన చేశానో నాకు తెలియదు. అయితే ఈ పుస్తకాన్ని నాకు వారు పంపించి దీని మీద మాట్లాడాలి అనగానే వెంటనే వారికి పెట్టినటువంటి మెసేజ్ ఏమిటి అంటే, సాహిత్య విమర్శ రచన ఏదన్నా ఉంటే పంపించండి, దాని మీద నాకు హాయిగా ఉంటుంది దాని గురించి మాట్లాడటమని అన్నాను. లేదంటే దాని గురించి వేరే వారు మాట్లాడుతున్నారు, మీరు ఇదే మాట్లాడాలి అన్నారు. సరే, ఇప్పుడు నేను 3వ మెట్టుకు వెళ్ళాలి కదా, ఆ మెట్టుకి ఇది సోపానము అని భావిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగలహరి అనగానే సమకాలీనమైన సాహిత్య సమాజంలో మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అదేమిటి అంటే, ఇది ఒక ఉపనిషత్తులను గురించో, భగవద్గీతను గురించో, బ్రహ్మసూత్రాలను గురించో, లేకపోతే మీమాంసను, వేదాంతము, మరొకటో మాట్లాడుతూ చెప్పినటువంటి విశేషాలేమో అని అనుకునే ప్రమాదం కనిపిస్తుంది ఆధ్యాత్మిక అనగానే. ఎందుకు అనంటే, మనం ఏ రకమైనటువంటి భక్తి ఛానల్గా భావించే దానిలో చూసినా రామాయణ మహాభారతాలను మరోటో చెప్తూ అవే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మరి ఇందులో ఉన్నటువంటి వ్యాసాలు ఆధ్యాత్మిక ప్రసంగ లహరి అనగానే నేను వద్దండి అనటానికి కూడా అదే కారణం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏమిటి అనంటే, తెలుగు సాహిత్యంలో యోగ దృష్టి కలిగినటువంటి రచనలను గురించి మాట్లాడటం దీని ఉద్దేశం. అందుకని యోగ సాహిత్య ప్రసంగలహరి అనటము, యౌగికమని ఆయనే సృష్టించారు కదా ఒకటి, యౌగిక సాహిత్య ప్రసంగలహరి అని అంటేనో నేను కొంచెం హాయిగా ఉండేవాడినేమో, ఇదేదో నా రూట్కి సంబంధించింది అన్న భావన కూడా నాకు కలిగేదేమో. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 16 వ్యాసాలు ఉన్నాయి ఇందులో. ఈ 16 వ్యాసాలలో ఎక్కువ భాగం ఆక్రమించినటువంటి వ్యాసాలు శార్వరి గారు. 3 వ్యాసాలు వారి సావిత్రిని గురించి, వారి యోగ జీవనాన్ని గురించి, మాస్టర్ సివివి శార్వరి గారి మధ్య ఉండే
ఆలోచన విధానాల్లో తేడాలు, అట్లాగే వారి ఆలోచనలు ఏమిటి అని చెప్పడానికి యోగ దృష్టితో రాసినటువంటి కొన్ని లేఖలను గురించి చెప్పినటువంటివి శార్వరి గారి గురించి ఉన్నటువంటి వ్యాసాలు. శార్వరి గారిని గురించి ఇవాళ ఏమి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు ఏమి పొరపాటు మాట్లాడారో చెప్పగలిగేటటువంటి స్థితి వారికి ఒకరికే ఉంటుంది. ఎందుకు అంటే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, ఆలోచనలు వస్తాయి తప్ప సంస్కారం రావడం చాలా కష్టం. ఇవాళ రోజులో అయితే ఇంకెక్కువ. అటువంటి ఒకానొక స్థితి ఆ యోగం అదే. ఇది కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది యోగం అనే మాట కూడా. జ్యోతిష్యం దగ్గరికి వెళితే వాళ్ళు చెప్పే యోగం వేరు, వాడికి ఏమిటండి యోగ పురుషుడు అని మాట్లాడే ఆ యోగం వేరు. కొంత సాధన చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి యోగం వేరు. నేను మాట్లాడిన ఇప్పటి మాట సాధకులు చేసేటటువంటి యోగం, అది తండ్రి సాధన ద్వారా కొడుక్కి అందించినటువంటిది అని నేను భావిస్తాను. అరవిందుల సావిత్రి పైన ఉన్నటువంటి 3 వ్యాసాలు కూడా వ్యాస రచనలో ఒక పద్ధతి ఉంటుంది. అది ప్రసంగమైనా సరే, మరొకటైనా సరే. వారి పద్ధతి ఏమిటి అంటే, నేను ఈ వ్యాసంలో చెప్పబోయేదేమిటి అని మొదలు పెడతారు. ఇది ప్రధానమైన అంశం. తర్వాత ఇందులో ఉన్న విషయం ఏమిటి, ఇందులో క్లిష్టమైన విషయం ఏమిటి, దాన్ని చెప్పుకుంటూ వెళ్ళటం, చివరికి దాన్ని సూత్రీకరణ రూపంలో 4 మాటలు చెప్పి ముగించటం. ఇది వాసిలి వసంతకుమార్ గారి ఈ వ్యాసాలలో ఉన్న శైలి. మొదటిది. ఇందులో ఉన్నదంతా కూడా యోగ సాహిత్యము, యోగ సంబంధమైన విషయాలు సాహిత్యంలో ఎట్లా కనిపిస్తున్నాయని చెప్పటమే కదా. మనకు యోగ సంబంధ సాహిత్యం అనగానే సీతారామాంజనేయ సంవాదం లాంటివి గుర్తొస్తాయి. ఇంకేమీ గుర్తురావు పెద్దగా. ఎక్కడో మహాభారతంలోనో మరో చోటో యక్ష ప్రశ్నల దగ్గరనో ఇంకెక్కడో కొంత గుర్తొస్తూ ఉంటాయి. కానీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పద్యంలోను, ఉమర్ అలీ షా కవిత్వం నేను కొంచెం చదువుకున్నాను, కానీ అందులో ఇన్ని యోగ రహస్యాలు ఉన్నాయి అన్న జ్ఞానం ఈ పుస్తకం చదివిన తర్వాతనే నాకు కలిగింది. అట్లాగే సూఫీ కవితా తత్వాన్ని గురించి మాట్లాడేటటువంటి చాలామంది అదొక సాధనగాను, ఆధ్యాత్మిక సాధనగాను, లేకపోతే ఒక మార్గంగాను చెప్తూ ఉంటారు తప్ప దాన్ని యోగానికి అన్వయించి చెప్పేటటువంటి క్రమం కనిపించదు. మా గురువు గారు ముదిగొండ వీరభద్రయ్య గారి మహామౌనం గురించినటువంటి వ్యాసం కూడా ఇందులో ఉంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఉపన్యాసం వింటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని తాతగారుగా చెప్పబడే ఆయన గుర్తు చేసుకున్న వాక్యాలు, ముదిగొండ వీరభద్రయ్య గారి కవితా పంక్తుల వాక్యాలు ఒకేలాగా ఉన్నాయి. ఉదాహరణకి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మాటలు ఎట్లా ఉంటాయి అంటే, ఒకరు చెప్తున్నారు, తలంటి నీళ్లు పోసిన పిదప ఆ చిరాకు వల్ల ఏడ్చే బిడ్డను తల్లి ఒడిలో పరుండబెట్టుకొని పాలిస్తూ జోలపాట పాడుతూ తల చిక్కు దువ్వుతుంటే పిల్ల ఎంతో హాయిగా కళ్ళు మూస్తుంది. అట్టి స్థితి గుర్తుకొచ్చేది. ఆ స్థితి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రసంగం. చాలామంది తల్లులు ఉన్నారు కాబట్టి, తండ్రులు ఉన్నారు కాబట్టి దాన్ని విశ్లేషించవలసిన అవసరం లేదు అనిపిస్తుంది. అదే లాంటి వాక్యం ముదిగొండ వీరభద్రయ్య గారిలో ఒక చోట, దూడ పొదుకు చీకుతుంటే ఆనందంగా కళ్ళు మూసుకొనినప్పటికీ గోమాత మనసంతా దూడపైనే ఉన్నట్లు. ఒక దగ్గర మనుష్య ఉదాహరణ, ఒక దగ్గర పశు ఉదాహరణ, జంతు ఉదాహరణ ఉన్నట్లు. ఈ 2 వాక్యాలు నాకేం నేర్పిస్తున్నాయి అంటే, రస సిద్ధాంతం చెప్పేటటువంటి సందర్భంలో
రసము ప్రాణి సహజము అన్నదాన్ని ప్రాచీన ఆలంకారికులు ఎవరూ ఒప్పుకోలేదు. కానీ కొంచెం అనిపించేటటువంటి వాక్యాలు, అక్కడక్కడి సంఘటనలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ రేపు ప్రాణి సహజము అనటానికి. ఈ రెండు పోలికల్ని చూసినప్పుడు రెండు చోట్ల తల్లే ఉంది, తల్లి యొక్క భావననే ఉన్నది. ఆ రెండు ఉదాహరణలు నాకేం చెప్తున్నాయి అని అంటే, యోగ మార్గంలోకి వెళ్ళేటటువంటి వాడు పిల్లవాడిని అట్లా రంగంలోకి లాగుతాడు అని నాకు అర్థమైంది. ఆ అనుభవం నాకు ఇప్పటికీ రాలేదు. కావాలంటే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలి అనుకుంటే కూర్చుంటానేమో, కానీ బుర్ర చాలా నడుస్తూ ఉంటుంది. ఆ స్థితి ఏమీ రాలేదు నాకు ఇంకా. కానీ ఆ రెండు ఉదాహరణలు చెప్తూ అదే సందర్భం. ఆ కవితల్ని విశ్లేషించేటటువంటి సందర్భంలో ఆ 4 ప్రతీకల్ని చెప్పే సందర్భంలో అందులో యోగ మార్గం ఎట్లా ఉంది చెప్తారు. అట్లాగే ఉమర్ అలీ షా షట్చక్రాలను గురించి చెప్పేటటువంటి సందర్భంలో కూడా అదే స్థితి. అట్లాగే రాత ప్రతిరూపంలో ఉన్న కలికి భాగవతం గురించి మాట్లాడే సందర్భంలో కూడా అదే స్థితి. కాబట్టి ఈ పుస్తకం మొత్తంలో ఏముంది, ఈ 16 వ్యాసాల్లో చెబుతున్నటువంటి విషయాలన్నీ ఏమిటి అని అంటే, సాహిత్యంలో కనిపించే కొన్ని పంక్తులలో యోగ విశేషాలు ఎట్లా ఉంటాయి, యోగ శాస్త్ర సంబంధమైన విషయాలు ఎట్లా ఉంటాయి అన్నది పతంజలి దగ్గరికో మరొకరి దగ్గరికో వెళ్లకుండా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్న జ్ఞానాన్ని ఈ పుస్తకం కలిగిస్తోంది. మరో రకమైనటువంటి జ్ఞానాన్ని ఈ పుస్తకం నాకేం కలిగిస్తోంది అంటే, ఆ మార్గంలోకి వెళ్ళటానికి ఏమి పని చేయాలి అంటే, ఈ పుస్తకం నేర్పిస్తున్నది పుస్తకమే మార్గం అని నేర్పిస్తోంది. మీరు సాధన చేస్తారా, యోగ మార్గంలోకి ఒక గురువుని ఆశ్రయిస్తారా, ఇవన్నీ చెప్పటం కంటే కూడా ఆ కవితా పంక్తుల్ని మననం చేయటం ద్వారా కూడా మీరు ఆ స్థితికి వెళ్ళవచ్చు అని ఇది నేర్పిస్తుంది. రాస్తున్నది వ్యాసమే అయినా సరే అక్కడక్కడ వాసిలి వసంతకుమార్ గారి కవి తొంగి చూస్తూ ఉంటాడు. వాక్యాలు కవితా పంక్తుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. తపస్సు చేసుకునే పర్వతాలు, ఒక కవితను గురించి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క ఒక పద్యాన్ని వ్యాఖ్యానిస్తూ, దానికి వీరి వ్యాఖ్యానంలో తపస్సు చేసుకునే పర్వతాలు మరింత ఉన్నతంగా అగుపిస్తాయి అని ఆ పద్యంలో ఉన్న ధ్వని అంటారు. ఈ ధ్వని అగుపిస్తాయి అంత పక్కకు పెడితే తపస్సు చేసుకునే పర్వతాలు, అంత ఎక్స్ప్రెషన్ ఉంది. అట్లాంటి కవితా వాక్యాలని కొంచెం వేరు చేసి పెడితే ఈ ఆధ్యాత్మిక ప్రసంగలహరిలో కూడా వీరి కవితా వాక్యాలు కొన్ని ఒక వరుసలో దొరుకుతాయి. అది ఒక ప్రత్యేకంగా కనిపించే విషయం. అది దాన్ని వారు కావాలని చేస్తారా, వారికి స్వభావ సిద్ధంగా ఉందా అన్నది పక్కకు పెడితే, విషయాన్ని చెప్పటంలో ఉపన్యాసం చేసేటప్పుడు ఎంత గాంభీర్యంతో వారి గొంతు ఉంటుందో, పుస్తకంలో వ్యాసంలో వాక్యంలో అది వచ్చినప్పుడు అంత సరళంగా దాన్ని చెప్పే ప్రయత్నం, ఆ పూలికతో చెప్పే ప్రయత్నం వల్ల అది వచ్చింది. అది భౌతికంగాను ఆత్మికంగాను బుద్ధిపరంగాను వారికి ఉన్నటువంటి యోగము అని మనవి చేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ వేదికకి మరోసారి నమస్కారాలు చేస్తూ ముగించాలి. మా వెంకటేశ్వరరావు గారు వెంకటరమణ గారితో మాట్లాడుతూ, ఆ విషయం అయిపోయిన తర్వాత వారితో ఉన్న పరిచయాన్ని చెప్పాలి మీరు అని ఒక మాట అన్నారు. 1 నిమిషం మాత్రమే తీసుకుంటా. వారి పేరుతో మొట్టమొదటి నాకు పరిచయం పరిశోధన అని ఎన్ గోపి గారు వారు కలిసి చేసిన పత్రిక. అప్పుడు నాకు మొట్టమొదటిసారి పరిచయం. ఆధునిక సాహిత్య సిద్ధాంతాలు ధోరణులను గురించి చదివే సందర్భంలో ఆర్ఎస్ సుదర్శనం గారి అస్తిత్వవాద వ్యాసం చదివితే అర్థమైనట్టే ఉంది, కాలేదు. ఇంకొంచెం సరళంగా ఏమన్నా దొరుకుతుందా అనుకున్నప్పుడు నాకు ఆ పరిశోధన పత్రికలోనే ఉన్న అస్తిత్వవాద వ్యాసము,
ఆ తర్వాత అస్తిత్వవాదం మీద వారు చేసిన రచన నన్ను ఆ అస్తిత్వవాదం అర్థం చేసుకోవడానికి కారణమైంది. అప్పుడు వారి పేరుతో పరిచయం, ముఖపరిచయం లేదు, ఏమి లేదు. ముఖపరిచయం కూడా ఇవాళ్లే, ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఫోన్లో మాత్రం 2-3 సార్లు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అందుకు కూడా ఒక కారణం సిరికోన అనే ఆ వాక్స్థలి కారణం. అందులో 4-5 సార్లు వారి కవితల్ని, వారిని చదివే అవకాశం, వారి ఆలోచనని చదివే అవకాశం నాకు ఏర్పడింది. ఇటువంటి మంచి అవకాశం కలిగించిన మీకు అందరికీ మరోసారి నమోబాకారం అర్పిస్తూ కృతజ్ఞతలు.